అందరికీ నమస్కారం. ఈరోజు మనం హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న ఒక అడ్మినిస్ట్రేటివ్ ఆపరేషన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే హైడ్రా. ఒకవైపు చూస్తేనేమో ఇళ్ల కూల్చివేతలు, మరోవైపు చూస్తే కబ్జాకోర్ల గుండెల్లో రైళ్లు. ప్రముఖ జర్నలిస్ట్కి హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ గారికి మధ్య జరిగిన ఇంటర్వ్యూని బేస్ చేసుకుని అసలు ఈ పాలనలోని భిన్న కోణాలను, ఆ విజువల్స్ వెనక ఉన్న వాస్తవాలను ఈ విశ్లేషణలో డీకోడ్ చేద్దాం. సరే, ఇప్పుడు నేరుగా పాయింట్కొచ్చేద్దాం. జర్నలిస్ట్ ఇంటర్వ్యూ మొత్తం ఒకే ఒక ప్రశ్న చుట్టూ తిరిగింది. అదేంటంటే, ఈ హైడ్రా అనేది పేద ప్రజలకు శాపమా, లేక ఏళ్ల తరబడి ఆక్రమణలకు గురవుతున్న చెరువుల పాలిట వరమా? అసలు ఈ యాక్షన్ వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం అనేది ఇప్పుడు మనం చూడాలి. మీరు గమనిస్తే ఈ ఇష్యూ మొత్తం రెండు పూర్తి భిన్నమైన విజువల్స్ చుట్టూ తిరుగుతోంది. ఒక పక్కేమో పేదల ఇళ్ల మీదకు దూసుకెళ్తున్న బుల్డోజర్లు. ఈ దృశ్యాలు చూస్తే ఎవరికైనా బాధ కలుగుతుంది. కానీ నాణ్యానికి రెండోవైపు చూస్తే అద్భుతంగా పునరుద్ధరించబడిన అందమైన చెరువులు నైట్ లైటింగ్తో ఎంతో ప్రశాంతంగా కనిపిస్తున్నాయి. పాలన అంటే ఇలానే ఉంటుందేమో కదా? చూసే కోణాన్ని బట్టి దృశ్యం మారిపోతోంది. 4వ భాగం: పేదల కన్నీళ్లు వర్సెస్ కబ్జాదారులు. అసలు ఈ కూల్చేవేతల వల్ల నిజంగా సామాన్యులు ఎంత నష్టపోతున్నారో అనేది ఇప్పుడు చూద్దాం. నేను 4వ తరగతి చదువుతున్నా. నా పుస్తకాలు, హోంవర్క్ అన్నీ లోపలే ఉన్నాయి. కనీసం వాటిని తీసుకునే అవకాశం కూడా ఇవ్వలేదు. ఈ మాటలు విన్నప్పుడు నిజంగా ఎవరికైనా మనసు చివుక్కుమంటుంది కదా? జర్నలిస్ట్ ఖచ్చితంగా ఇదే పాయింట్ని లేవనెత్తారు. పేదలు, ముఖ్యంగా చిన్న పిల్లలు పడుతున్న ఆవేదనలు, ఆ కూల్చివేతల్లో లోపిస్తున్న మానవీయ కోణాన్ని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఒకటుంది. రెండు వైపులా ఉన్న వాదనలు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయి. జర్నలిస్టేమో ఏకంగా 30,000 కుటుంబాలు రోడ్డున పడ్డాయని, కేవలం పేదలే టార్గెట్ అవుతున్నారని అంటే, దానికి కమిషనర్ గారిచ్చిన సమాధానం చూడండి. తాము ఎక్కడా పక్క ఇళ్లను కూల్చలేదని, చెరువుల ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న ఒక 150 నుంచి 200 తాత్కాలిక నిర్మాణాలను మాత్రమే తొలగించామని ఆయన స్పష్టం చేశారు. ఇక్కడ నంబర్స్లో ఎంత తేడా ఉందో మీరే చూడొచ్చు. మరి ఈ పూరి గుడిసెల వెనక అసలు కథ ఏంటి? దీనికి కమిషనర్ గారు వాడిన పదం హ్యూమన్ షీల్డ్, అంటే మానవ కవచం. అంటే ఏంటంటే, బడా కబ్జాదార్లు వేల కోట్ల విలువైన చెరువు భూములను ఆక్రమించడానికి ముందుగా అక్కడ కొన్ని గుడిసెలు వేయించి పేదలను అడ్డుపెట్టుకుంటారు. మనం టీవీలో చూస్తున్న ఆ పేదల కన్నీళ్ల వెనుక ఉన్న అసలు కబ్జాదారుల వ్యూహమిదన్మాట. 8వ భాగం: గణాంకాలు మరియు వాస్తవాలు. సరే, ఎమోషన్స్ పక్కన పెడితే అసలు డేటా ఏం చెబుతుందో ఒకసారి గమనిద్దాం. అక్షరాల 60,000 కోట్లు. అవునండి, మీరు విన్నది నిజమే. హైడ్రా ఇప్పటి వరకు సుమారు 1,350,000 ఎకరాల ప్రభుత్వ, చెరువు భూములను తిరిగి స్వాధీనం చేసుకుంది. వాటి విలువే ఈ 60,000 కోట్లు. ఒకసారి ఆలోచించండి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఇది ఎంతటి భరోసానో కదా. ఇక ఇది చూడండి. హైదరాబాద్కి సంబంధించి నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఇచ్చిన డేటా ప్రకారం నగరంలోని 61% చెరువుల ఇప్పటికే పూర్తిగా మాయమైపోయాయి. ఇలాగే వదిలేస్తే మన ఫ్యూచరేంటి? రేపు హైదరాబాద్ మొత్తం మునిగిపోతుందనే కదా వాళ్ల భయం. అందుకే ఈ కఠిన చర్యలు తప్పట్లేదని హైడ్రా వాదన. ఇక్కడ ఇంకో కీలకమైన పాయింట్ ఉంది. జర్నలిస్ట్ అడిగినట్లుగా పెద్ద పెద్ద నాయకుల ఫామ్ హౌజులు, కాలేజీలను ఎందుకు వదిలేస్తున్నారు? దానికి కమిషనర్ గారు చాలా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కొండాపూర్లో ఏకంగా 3,000 కోట్ల విలువైన 30 ఎకరాల భూమిని తీసుకోవడం, అలాగే ఎన్ కన్వెన్షన్ లాంటి పెద్ద కట్టడాలను కూల్చివేయడం, ఇవన్నీ చట్టం ముందు ఎవరైనా ఒకటే అని నిరూపించాయన్నారు. 12వ భాగం: చట్టం, భయం, భరోసా. ఒక ప్రభుత్వ ఏజెన్సీ ప్రజలతో ఎలా ఉండాలి అన్న దాని గురించి ఇంటర్వ్యూలో ఒక లోతైన చర్చ జరిగింది. అదేంటో చూద్దాం. ప్రభుత్వం అంటే ప్రజలకు భరోసా ఇవ్వాలి కాని ఇలా బుల్డోజర్లతో వణుకు పుట్టించడం కరెక్టేనా అని జర్నలిస్ట్ అడిగినప్పుడు కమిషనర్ ఇచ్చిన సమాధానం చాలా సూటిగా ఉంది. ఆయన ఏమన్నారంటే, భయం సామాన్యులకు కాదు, ఆ భయం కేవలం కబ్జాదారుల్లోనే ఉండాలి. చట్టం తన పని తాను చేసుకుపోతుందన్న భయముంటేనే ఈ ఆక్రమణలకు చెక్ పెట్టగలం అని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే ఇదంతా అంత ఈజీగా జరిగిపోతోందా? అస్సలు కాదు. ఒక్కసారి ఈ నంబర్స్ వినండి. హైడ్రా మీద ఇప్పటికే హైకోర్టులో 700 పైగా కేసులున్నాయి. స్వయంగా కమిషనర్ రంగనాథ్ గారిపైనే 30 కేసులు నమోదయ్యాయి. బడా బిల్డర్లు, కబ్జాదార్లు చట్టంలోని లొసుగులను వాడుకుంటూ స్టేటస్ కో ఆర్డర్లు ఎలా తెచ్చుకుంటున్నారో దీని బట్టి అర్థం చేసుకోవచ్చు. 15వ భాగం: కూల్చివేతల నుండి పునరుద్ధరణ వైపు. అసలు హైడ్రా ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? వారి ముందున్న మార్గం
ఎలా ఉండబోతోంది? ఇదంతా ఎలా జరుగుతోందో ఒకసారి చూద్దాం. దీనికోసం కమిషనర్ ఒక 3 దశల వ్యూహాన్ని వివరించారు. ఫస్ట్ స్టెప్, కొత్తగా ఏ చెరువు ఆక్రమణకు గురికాకుండా ఆపడం. సెకండ్ స్టెప్, ఉన్న ఆక్రమణలను తొలగించడం. దీన్నే ఆయన కన్స్ట్రక్టివ్ డిస్ట్రక్షన్ అంటున్నారు. అంటే మంచి కోసం చేసే విధ్వంసం. ఇక ఫైనల్ స్టెప్, తీసుకున్న చెరువులను తిరిగి అందంగా పునరుద్ధరించడం. మరి జనాల రియాక్షన్ ఎలా ఉంది? సోషల్ మీడియాలో జరిగిన ఒక ఆడిట్ రిపోర్ట్ ప్రకారం స్టార్టింగ్లో హైడ్రా అంటే కేవలం 17% మంది నెగటివ్గా మాట్లాడారు. కానీ ఎప్పుడైతే వారు చేస్తున్న పని, ఆ చెరువుల పునరుద్ధరణ బయటకు కనిపించిందో ఇప్పుడు ఏకంగా 83% మంది హైడ్రా యాక్షన్స్ని పాజిటివ్గా సపోర్ట్ చేస్తున్నారు. భూస్వామ్య వర్గాల నుంచి వేలాది ఎకరాలు లాక్కోవడమనేది సామాన్యమైన విషయం కాదు. ఇదొక ప్రగతిశీల, చారిత్రాత్మక నిర్ణయం. ఏవి రంగనాథ్ గారి మాటలివి. ఆ స్వాధీనం చేసుకున్న భూములను భవిష్యత్తులో పేదలకు ఇల్లు కట్టడానికే వాడతామని ఆయన ఒక గట్టి భరోసా ఇచ్చారు. సో ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక ప్రశ్న మనల్ని మనం అడగాలి. హైదరాబాద్ చెరువులను, భవిష్యత్ తరాలను కాపాడాలన్న ఆశయం గొప్పదే. కానీ దానికోసం సామాన్యులు చెల్లిస్తున్న ఈ మూల్యం, వారి కన్నీళ్లు అనివార్యమా? చట్టం తన పని తాను చేసుకోవాలి, అదే సమయంలో మానవీయత కూడా బతకాలి. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయడం నిజంగా ఒక కత్తిమీద సాములాంటిదే. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో ఒకసారి ఆలోచించండి.